పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న అంశంపై కూటమిలో విభేదాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరంలోనే కలెక్టర్ కార్యాలయం ఉండాలని జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు అంటున్నారు. అయితే ఉండి నియోజకవర్గంలో P4 పద్ధతిలో నిర్మిద్దామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మెలిక పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో భీమవరంలోనే కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణం కోసం భూమిని కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేశారు. కాబట్టి భీమవరం నుంచి కార్యాలయాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ భవనాల నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో నంబర్ 124ని జారీ చేసింది. 80 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు టెండర్ కూడా పిలిచారు. సరిగ్గా ఆ తరుణంలోనే ఎన్నికల నగారా మోగడంతో అది ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవో అలానే ఉంది. కేటాయించిన స్థలం అక్కడే ఉంది. మంజూరు చేసిన 80 కోట్ల నిధులు మాత్రం మురిగిపోయాయి. ఇప్పుడు కూటమి నేతలు కలెక్టర్ కార్యాలయం విషయంలో తలోమాటా మాట్లాడుతున్నారు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి సరిపడా భూములు లేవని, భీమవరానికి పక్కనే చిన ఆమిరంలో 4 ఎకరాల లోపు స్థలం ఉందని, మరికొన్ని భూముల కోసం తాను ప్రయత్నిస్తానని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒక ఆఫర్ ఇచ్చారు. అయితే దీనికి భీమవరం ఎమ్మెల్యే జనసేన నేత పులపర్తి ఆంజనేయులు కూల్గానే కౌంటర్ ఇచ్చారు. కలెక్టరేట్ కట్టాలంటే 5 ఎకరాలు ఏ మూలకు చాలదని రఘురామ ఆఫర్ను కొట్టిపారేశారు. కనీసం 25 ఎకరాల భూమి ఉంటేనే కాని కలెక్టరేట్ కట్టలేమన్నారు. భీమవరం నుంచి కలెక్టరేట్ ఎక్కడికి తరలిపోకుండా చూసే బాధ్యత తనదన్న పులపర్తి ఈ విషయంలో ఎవరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ అనేది భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుందనేది విషయాన్ని తెలియజేస్తున్నాను. దానికి మీరు ఎవ్వరు కూడా వేరే ఆలోచన ఏమీ చెప్పక్కర్లేదు, భయపడవలసిన అవసరం లేదు. దీంట్లో ఆందోళన చెందుతాం, మేము రేపటి నుంచి యాజిటేషన్ చేస్తామని చెప్పి కొంతమంది నాయకులు చెబుతున్నారు. అటువంటి అవసరం మనకు లేదు. ఖచ్చితంగా మేమే ఖచ్చితంగా పని పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ నిర్మించడానికి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాను. గతంలో నేనైతే 5 ఎకరాల పొలం ఇస్తాను కలెక్టర్ ఆఫీస్కి, నేనే ఇస్తానని చెప్పి మొన్న నాయకులు మాట్లాడారు. అవసరమైతే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ 5 ఎకరాలు 4 ఎకరాల్లో కలెక్టర్ ఆఫీస్ అయ్యే విధానం లేదు. దానికి నా ఆలోచన అయితే 25 ఎకరాలు 25 ఎకరాల పొలం ఖచ్చితంగా ఉండాలి. దానికోసమే మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అయినా ప్రభుత్వ కార్యాలయ భవనాలను P4 పద్ధతిలో ఎవరూ కట్టరని కూడా పులపర్తి అన్నారు. రఘురామకృష్ణంరాజు కూడా ఇంతే కూల్గా పులపర్తికి కౌంటర్ ఇచ్చారు. పులపర్తి ఆంజనేయులు ప్రతిపాదిస్తోన్న ప్రాంతం కూడా భీమవరంలోనిది కాదని రఘురామ స్పష్టం చేశారు. పైగా పులపర్తి ప్రతిపాదన ప్రకారం కట్టాల్సి వస్తే ప్రభుత్వ ఖజానాపై కోట్ల రూపాయల భారం పడుతుందని, దానికి ముఖ్యమంత్రి ఓకే అంటే కాదనడానికి తానెవరనని అన్నారు రఘురామ. మా భీమవరం ఎమ్మెల్యే గారు మిత్రులు రామాంజనేయులు గారు ఒక సలహా ఇచ్చారు, చక్కటి సూచన. భీమవరంలో పాతుకుంటే భీమవరంలో 1000 కోట్లు అయితే 1000 కోట్లు అయితే కొనమంటారు. ఆయన తప్పేం, ప్రభుత్వం కొనలేదా అని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులు అంటున్నారు. ఏమో ఆయన 25 ఎకరాలు భీమవరం సెంటర్లో ఎక్కడైనా ఉంటే మరి ఆయన కొనిపిస్తే, కొని సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉంటే కొనొచ్చేమో, కాదంటలా. నా ప్రపోజల్ ఇదిగో 4 ఎకరాలు, మీరు చక్కగా ఉండి నేను చక్కగా ఉండని నేను ఒక ప్రపోజల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి P4 స్ఫూర్తితో ఇచ్చా. అలాగా ఎవరు ఎమ్మెల్యే గారు ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు. నేను ఎక్కడ ఉత్తరాన ఊరవతల ఒక 25 ఎకరాలు తీసుకుంటానండి, ఆ రోడ్డు అప్రోచ్లకు ఒక 20 కోట్లు అవుతుందండి, అక్కడ ఉన్న బ్రిడ్జిలకి అప్రోచ్ చేయాలంటే ఒక 70 కోట్లు అవుతుందండి, కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా బాగా కట్టాలంటే 200 అవుతుందండి అని ప్రపోజల్ ఇవ్వచ్చు. అది ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేస్తే ఏమో ఓకే, అభ్యంతరం చెప్పడానికి నేనే ఉన్నా. టీడీపీ జనసేన పార్టీలు రెండూ కలిసి ప్రజలను అయోమయంలోకి నెట్టేయడానికే ఈ డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కలెక్టరేట్ కోసం భీమవరంలో జగన్మోహన్ రెడ్డి కేటాయించిన భూములు అలానే ఉండగా ఇప్పుడు ఎక్కడ కట్టాలన్న డైలమా ఎందుకు వచ్చిందని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు. అయినా జిల్లా కేంద్రం భీమవరం అయితే ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామకు దీనితో ఏ సంబంధం ఉందని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ మోషన్ రాజు నిలదీస్తున్నారు. అసలు రఘురామ కృష్ణరాజు గారిని నేను సూటిగా ఒక మాట అడుగుదలుచుకున్నాను. అసలు భీమవరం
హెడ్ క్వార్టర్ పెట్టి జిల్లాని, పశ్చిమ గోదావరి జిల్లాని ఏర్పాటు చేస్తే మీకు ఉండి నియోజకవర్గానికి ఏం సంబంధం? ఉండి నియోజకవర్గంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎవరు అడిగారు? భీమవరం ఎమ్మెల్యే అడిగారా, లేకపోతే భీమవరం ప్రజలు అడిగారా? మాకు భీమవరంలో స్థలం లేదు, మీరు చూసి పెట్టండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అంటే డబ్బు ఉంది నా దగ్గర అంటారు. అంటే డబ్బుంటే రేపు ఎంఆర్ఓ ఆఫీసు, ట్రెజరీ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు P4 కింద మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకెళ్లి ఉండి నియోజకవర్గంలో పెడతారా? ఇది భీమవరానికి ఉపయోగపడేటటువంటి విషయమా? భీమవరాన్ని అభివృద్ధి చేసేటటువంటి విషయమా? భీమవరం ప్రతిష్టని దిగదార్చేటటువంటి విషయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలకు అనువుగా ఉండే ఏఎంసీ స్థలాన్ని పక్కన పెట్టి కొత్త ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భీమవరం ఏఎంసీకి రోడ్డు సదుపాయం ఉందని, పట్టణంలోకి రావాల్సిన అవసరం లేకుండా బైపాస్ రోడ్డు మీదుగా నేరుగా కలెక్టరేట్ కు చేరుకునే వీలుంటుందన్నారు. దీని వలన పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని సూచిస్తున్నారు.